నంద్యాల జిల్లా బడగానపల్లె పీఎస్ వద్ద హై టెన్షన్ నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుడు అబ్దుల్ ఫైజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాటసాని రామిరెడ్డి బడగానపల్లె పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పీఎస్ కు వచ్చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. నంద్యాల జిల్లా బడగానపల్లె పీఎస్ వద్ద హై టెన్షన్ నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుడు అబ్దుల్ ఫైజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాటసాని రామిరెడ్డి బడగానపల్లె పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పీఎస్ కు వచ్చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇక బడగానపల్లి పీఎస్ వద్ద అక్కడ వాతావరణం ఎలా ఉంది? మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, శాలిని, బనగానపల్లె పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. బనగానపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడు అబ్దుల్ ఫయాజ్ పైన గత కొంతకాలం కేసు నమోదైంది. ఏదైతే ఒక వివాహ వేడుకలో డ్రోన్ ఎగిరేసే సమయంలో ఈ వివాదం చెలరేగింది. అక్కడే అబ్దుల్ ఫయాజ్ ఇంటి దగ్గరే మంత్రి ఇల్లు ఉండడంతో ఆ మంత్రి ఇంటి పైన డ్రోన్ ఎగిరేశారంటూ మంత్రి అనుచరులు అబ్దుల్ ఫయాజ్ పైన దాడి కూడా చేశారు. అయితే అప్పుడు అబ్దుల్ ఫయాజ్ కేసు నమోదు చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అదే విధంగా అబ్దుల్ ఫయాజ్ కూడా కొంతమంది పైన దాడి చేశారని కౌంటర్ కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. అయితే కౌంటర్ కేసు ఎస్సీ కేసు కావడంతో ఈ రోజు ఆ కేసుకు సంబంధించి 4 వ్యక్తులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారందరూ వైసీపీ ముఖ్య కార్యకర్తలు కావడంతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీస్ స్టేషన్ కూడా చేరుకోవడం జరిగింది. ఒక కేసుపై మేము ఫిర్యాదు చేస్తే దానికి కౌంటర్ కేసు చేసి దానిపైన అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. రామిరెడ్డి స్టేషన్ కు వచ్చేసరికి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. భారీ ఎత్తున బలగాలను కూడా మోహరించిన పరిస్థితి అయితే నెలకొంది. అటు బీసీ జనార్దన్ రెడ్డి, ఇటు రామిరెడ్డి వర్గీయులు స్టేషన్ వైపుకు చాలా మంది రావడంతో ఆ తరుణ పోలీసులు వారిని చెదరగొట్టే పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తానికి బనగానపల్లె పోలీస్ స్టేషన్ వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చాలని రైట్, థ్యాంక్ యూ మధు. Gracias.